కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నమ్మదగిన వడా, నీ బంగారు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నీ పాసనలు మాకు సమకూడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. పవిత్రాత్ముడా, మా బోధకుడా నీవే ప్రభు. అయ్యా మాకు బోధించండి. ఈ వాక్యపు సత్యాలు గ్రహించినట్లుగా ప్రభు, నీ చిత్తంలో స్థిరపరచబడినట్లుగా కృప చూపించమని, నామ గొప్ప చేసుకోమని, అల్పిని నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి మరి మంచి సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రత్యేకించి మనము గాదు యొక్క కుమారుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అనగా ఒక సంఘములో మరి ఉన్నటువంటి విశ్వాసులు, అలాగే పరిశుద్ధులు ఎలాంటి లక్షణం కలిగిన వారు ఉండాలో ఆ విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దీనికి ముందుగా ప్రియమైన బిడ్డలారా, 6వ కుమారుడు గురించి మనం నేర్చుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, 6వది అన్నటువంటి వ్యక్తి అనగా ప్రియమైన బిడ్డ లోపరుచుకొనుట అనగా సంఘములో ప్రియమైన బిడ్డలారా లోపరుచుకునేటువంటి వారు మరి ఎంతో అవసరమైన. అంటే లోపరుచుకోవడం అంటే యుద్ధము చేసి శత్రువును ప్రియమైన బిడ్డలారా మరి స్వాధీనపరుచుకునేవారు, లేకపోతే స్థలాన్ని స్వాధీనపరుచుకుని అనగా ప్రియమైన బిడ్డలారా మరి అనేకమైన నూతన స్థలాల్లో మరి దేవుని సువార్త ప్రకటించడమే కాకుండా దాన్ని స్వాధీనపరుచుకునేటువంటి వారు మరి అవసరం అన్న విషయాన్ని దీనికి ముందు మరి అదే కాకుండా ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ దినమున ప్రియులారా మరి గాదు యొక్క 7వ కుమారుని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇందు నిమిత్తమై ఆదికాండము 46వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆదికాండము 46వ అధ్యాయము, క్షమించాలండి, ఆదికాండము 46వ అధ్యాయము 16వ వచనం. గాదు కుమారులైన సిప్యోను, అగ్గి, షుని, ఎస్బోను, ఏరి, అరోది, అరేలి. చివరిగా అరేలి ప్రియులారా మరి గాదు యొక్క మరి చివరి కుమారుడు 7వ మరి కుమారుడు. ప్రియమైన బిడ్డలారా 7 సంపూర్ణతకు సాదృశ్యముగా ఉంది. అనగా దేవుని సంఘములో ఈ 7 లక్షణాలు, ఈ 7 రకాల కృప కలిగినటువంటి వారు, కృప వరములు కలిగినటువంటి వారు ఎంతో అవసరమై ఉన్నది. దీనికి ముందు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సంఘంలో మరి ఎవరైతే మారుమనసు పొంది రక్షణ పొంది బ్యాప్టిజం పొంది ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక కృప ఇస్తాడు. అర్థమైందండి? ఆ కృపను ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు శరీరంలో ఒక అవయవమై ఉన్నారు. కాబట్టి ఏ రీతిగా అయితే శరీరంలో ప్రియమైన బిడ్డలారా ప్రతి ఒక్క అవయవానికి ఒక ప్రత్యేకమైన పని ఉంటున్నదో, సంఘములో చేర్చబడిన ఒక్కొక్క విశ్వాసికి కూడా ఒక పని ఉంటున్నది. అందుకనే ప్రతి విశ్వాసి కూడా ప్రియమారా మరి దేవుడు రక్షించినటువంటి తన సంకల్పాన్ని లేదా తన పట్ల సంకల్పాన్ని గ్రహించిన వారుగా మరి ఏం చేయాలి? ప్రియమారా అడుగులు ముందుకు వేయవలసిన వారుగా ఉన్నారు. అలాగే ప్రభు కొరకు మరి కార్యం చేయవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అలాగే తెలియని వారికి కూడా మనం బోధించవలసిన పని ఉన్నది. ఏదో కేవలం ఆదివారం చర్చికి రావటము, వెళ్ళిపోవటమే, లేకపోతే తమ పనులు చేసి కాకుండా ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి యొక్క పనిని, వారికి ఇచ్చిన కృపను ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియులారా అరేలి అనగా వెలుగు లేక దర్శనము అని దాని అర్థము. నమ్మడం అర్థమవుతుంది మీకు అందరికి కూడా. అరేలి అంటే ప్రియమైన బిడ్డలారా వెలుగు లేక ప్రియమైన బిడ్డలారా దర్శనము లేదా దైవ దర్శనము అని అర్థం. దర్శనము అని అర్థం అంటే ప్రియమైన బిడ్డలారా ప్రతి విశ్వాసి కూడా
దర్శనము కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ బాగా అర్థం చేసుకో. సంఘములో ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఒక దర్శనము కలిగిన వారుగా ఉండాలి. అసలు దర్శనం అంటే ఏమిటి ప్రియమైన బిడ్డలారా? అసలు దర్శనం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ దర్శనం అనగా, ఇక్కడ ముందుగా మనం మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి. అసలు దర్శనం అనగా ఏమిటి అని మనము గమనించినప్పుడు, మొట్టమొదట ప్రియమైన బిడ్డలారా, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుదాం ఒకసారి. లైట్ అనగా వెలిగింపబడుట, వెలిగింపబడుట అని కూడా అర్థం వస్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి ఎవరన్నా. మరియు ఈ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఇక్కడ మనం చూస్తున్నాము మనోనేత్రములు వెలిగింపబడినందున. మనోనేత్రాలు అనగా మనసు యొక్క నేత్రాలు. ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు మీ యొక్క, ఇక్కడ మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున అని మనం చదువుతూ ఉంటున్నాం. అలాగే ఇంకొక చోట కూడా ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము. చాలండి. ఇక్కడ కూడా ఏమన్నా, మీరు వెలిగింపబడిన మీదట అంటే అంటే దీనికి ముందు మనం ఏమై ఉన్నాము? వెలుగు లేని వారుగా ఉన్నాము. వెలుగు అంటే ఎవరు? ప్రభు అయినటువంటి దేవుడు, అంటే యేసు క్రీస్తు వెలుగై ఉన్నాడు. అర్థమైందండి? అయితే ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా చీకట్లో నివసిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అందుకే మరేమో చీకట్లో నుంచి ఆశ్చర్యకర వెలుగులోనికి అని మనం చదువుతాం. అదే కాకుండా మునుపు చీకటై ఉంటిరి అని ఎఫెసీ రాసిన పత్రిక రాయబడి ఉంది. అంటే మానవుడు అంతా కూడా, మానవ జాతి అంతా కూడా ఎక్కడ ఉందంటే చీకట్లో ఉన్నది. అర్థమవుతుందండి? చీకట్లో ఉన్నది. చీకటి అనగా ప్రియమైన, చీకటి అనగా పాపము, సాతాను, ఇవి చూపిస్తూ ఉంది. అయితే మానవ జాతి అంతా కూడా ఎలా ఉందంటే చీకట్లో ఉంది. ఒకప్పుడు మనం అందరం కూడా ఆ చీకట్లోనే ఉన్నాం. అర్థమైందా? ఈ చీకటి ఎప్పుడు వచ్చింది? ఆల్రెడీ చీకటి కాబట్టి వెలుగు. వెలుగు ఎప్పుడు పోయింది? వెలుగు అనగా దేవుడు, ప్రభువు. మన ఆది కాండం మనం చూసినప్పుడు, ఒకప్పుడు దేవుడు మానవుడు సృజించినప్పుడు మానవుడు ప్రియులారా దేవునితో సంబంధము కలిగిన వాడుగా ఉన్నాడు కదండి. ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు? దేవునితో సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు. మానవుడు దేవుని స్వరూపంలోనూ దేవుని యొక్క పోలికలో ఉన్నాడు. దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు. వాడు అన్ని విషయాలు క్లియర్గా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి యొక్క తనకు కళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి యొక్క తప్పుడు ఆలోచన కానీ, భయము కానీ, భీతి కానీ, విరోధ భావము కానీ ఎలాంటిది లేకుండా ఒక పసి బిడ్డల వలె. అందుకే ఆదాం యొక్క
కాలాన్ని నిష్కల్మష యుగము అంటారు. ఆదిమ కాలం ఎలా ఉందండి? నిష్కల్మషమైన ఉంటే నిష్కల్మషమైనటువంటి యొక్క మరి కాలము అని అంటారు, లేదా యుగము అని అంటారు. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు దేవునితో సంబంధము కలిగి దేవుడు చెప్పినటువంటి యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని మీద ఎంతో ప్రేమ కలిగి దేవుడి కొరకు ఆశకొని ప్రియులారా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవుడు అంటే వారికి భయం, ప్రియులారా ఏమాత్రం కూడా ఏం లేదు, భయం లేదు. దేవుడు అంటేనే ఎంతో ప్రేమ. అందుకే వారు ఎంతో ఆశ, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకొంటూ దేవుని చిత్త ప్రకారం నడుస్తూ, అలాగే దేవుడు ఎప్పుడు వస్తాడనేది దేవుడు ఎదురు చూస్తుండేటువంటి వారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా వెలుగుమయమై ఉన్నారు. ఆదాము ఏమై ఉన్నాడు? వెలుగుమయమై ఉన్నాడు. అతని మనస్సు, అతను మనోనేత్రాలు ఎలా ఉన్నాయంటే క్లియర్గా ఉంది. మనోనేత్రాలు ఎలా ఉన్నాయి? క్లియర్గా ఉంది. అందులో ఎలాంటి కల్మషం లేదు. అందుకే అతను దేవునితో ఏం కలిగి సహవాసం కలిగి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చదివినప్పుడు ఏమంటాడంటే మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే వారి హృదయం ఏమై ఉంది? శుద్ధిగా ఉందండి. అంటే దిగంబరుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే దాచుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఏం లేదు, దాచుకోవడానికి సీక్రెట్ అనేది ఏది లేదు. ఈ రీతిగా వెలుగుమయం ఉన్నారు. వెలుగు అంటే అర్థం ఏంటంటే అన్నిటిని తేటపరిచేది. అర్థమైందండి? అన్నిటిని ఏం చేసేది? తేటపరిచేది వెలుగు. ఆ రీతిగా వాళ్ళు వెలుగులో ఉన్నారు. వారి మనసు క్లియర్గా ఉంది, వారి దృష్టి క్లియర్గా ఉంది. ఎలాంటి అపవిత్రత కానీ ఎలాంటి పాపం కానీ లేదండి. వారు ధైర్యంగా దేవునితో చూస్తున్నారు, దేవునితో సంబంధం కలిగిన జీవితం జీవిస్తున్నారండి. అయితే ఎప్పుడైతే సాతాను శోధనలో పడిపోయి అవిధేయులు అయ్యారో వెంటనే ఆ క్లియరెన్స్ అనేది, ఆ వెలుగు అనేది ఏమైపోయింది? వెళ్ళిపోయింది. వెంటనే వారిలో భయము, సిగ్గు, అలాగే ఒకరిని ఒకరు చూసుకునేటువంటి యొక్క స్వభావము, అలాగే తాము చేసిన తప్పును ఎలా కప్పిపెట్టుకోవాలనేటువంటి యొక్క దుష్ట బుద్ధి. అర్థమైందండి? అలాగే ప్రియులారా, మాది ఏ మాత్రం తప్పు కాదు. ఆదాము దుష్టుడు ఏమైనా, నేను చేసి తప్పు కాదు, ఈ స్త్రీ చేసిందే అంటే తన నేరాన్ని తను ఒప్పుకోకుండా ఇంకొకరి మీద నెట్టేటి స్వభావము. ఈ రకంగా అంతా కూడా ఏమైపోయింది? అంత చీకటి వచ్చేసింది. ప్రియులారా, ఆ దినం నుంచి ఈ దినం మన వరకు కూడా లోకమంతా ఏమైంది? చీకటి మయమై ఉంది. మనుషులందరూ చీకటిలో ఉన్నారు. అందుకే మానవ జాతి ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, ఎక్కడికి పోతున్నాడో తెలియదండి. అర్థమైందా? ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వారి మనోనేత్రం ఏమైపోయింది? గుడ్డితనం అయిపోయింది. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము. క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలగ చేసెను.
ప్రతి ఒక్క మనస్సు యొక్క నేతలు ఏమైపోయినాయి? ఏంటి ఆదాం పాపం చేశాడో, ఆదాం అవిధేయుడు అయ్యాడో, ఆ దినమే అతని యొక్క మనోనేతలు ఏమైపోయి గుడ్డితనం వచ్చేసింది. అపవాదం ఏం చేసింది? గుడ్డితనం కలగజేసింది. ఆ దినం మొదలుకొని మానవ జాతి అంతా కూడా ఏమై ఉన్నారు? గుడ్డి వారిల వలె ఉన్నారు. ఏ గుడ్డితనమో? మనస్సు యొక్క గుడ్డితనము, ఆత్మీయ గుడ్డితనము. అర్థమవుతుంది మీకు అందరికీ? ఏ గుడ్డితనం కలిగి ఉన్నారు? ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉన్నారండి. అందుకే వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. దేవుని వాక్యం చెప్పనట్టుగా వారు ఏది చీకటో, ఏది వెలుగో, అంటే ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది చేదో, ఏది తీపో, ఏది మంచో, ఏది చెడో గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. విషయం బాగా అర్థం చేసుకోవాలండి. అందుకే దేవుడి వాక్యం రోమి రాసిన పత్రిక రాయబడింది. మనుషులందరూ ఎలా ఉన్నారంట? ఆ ఎపిసి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎపిసి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారి హృదయం ఏమైపోయిందంట? అంధకారం అయిపోయిందంట. ఎప్పుడైతే ఆది మానవుడి ఆదాము దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించాడో, ఆ దినమే అతని మనసు ఏమైపోయింది? అంధకారం అయిపోయి చీకటిమయం అయిపోయింది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆ దినం మొదలుకొని దేశమంతా కూడా, అంటే ప్రపంచమంతా కూడా అంధకారమై ఉంది. అందుకనే వారు ఏం చేస్తున్నారు? తమ మనసుకు తోచిన వ్యర్థతను అనుసరిస్తూ ఉన్నారంట. ప్రియమైన బిడ్డలారా, ఇద్దరం చూడండి. నా ఇష్టం, మా ఇష్టం అనుకుంటే ప్రియమైన ఎవరికి తోచినట్టుగా వారు నడుస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, నడుచుకుంటూ ఉన్నారు. ఏది పాపము, ఏది మంచిది, ఏది చెడని ఒక ఆలోచన లేదండి. ఏ చేయాలో ఏ చేయకూడదో మనిషికి తెలియటం లేదు. ఎవరికి వారు తన మనసుకు తోచినట్టుగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. ప్రియులారా, అలా విచ్చలవిడి జీవితమే ఈ దినము గొప్పదిగా ఎంచబడుతుంది. విచ్చలవిడి జీవితమే ఈరోజు లోకంలో అంగీకరింపబడుతుంది. ప్రేమ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క మానవుని కొరకు వెలుగుగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడండి. అర్థమైందండి? వెలుగుగా యేసు ప్రభు వచ్చి ఆయన విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? వెలిగిస్తూ ఉన్నాడు. ఏం వెలిగిస్తున్నాడు? ఆరిపోయినటువంటి యొక్క దీపాన్ని వెలిగిస్తున్నాడు. దీపం అంటే బైబిల్ చెప్తుంది, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం అంట. అర్థమైందండి? ఇది ఆరిపోయింది.
ఎప్పుడు ఏదైతే పాపము చేశారో ఆ దినం ఆరిపోయింది. మానవుడి ఆత్మ అంతా ఆరిపోయిన స్థితిలో ఉంది. అందుకే మానవుడు తన మనసుకు చూసి నడుస్తున్నాడు. అలాగే ఎటు పోతున్నాడో, ఏం చేస్తున్నాడో, తన అంతం ఏమిటో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు మానవ జాతి వెళ్తుందండి. కానీ దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త దేవుడు మానవుని అలాగే విడిచిపెట్టకుండా ఈ లోకానికి వెలుగుగా తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడండి. అదే దేవుని వాక్యం చూస్తాం. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనుషుని వెలుగుంచుచున్నది. ఆయన లోకములో ఆయన ఉండెను, లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకమైన తెలుసుకొనలేదు. ఆ వెలుగు ఎవరు తెలుసానండి? ప్రభువైన యేసు క్రీస్తే ఆ వెలుగు. ఆయన మనకు సర్వము కలిగింది. ఆయన ద్వారా మానవుడు సృజింపబడ్డాడు. ఒకప్పుడు మానవుడు అతనికి ఎంతో సన్నిహిత సంబంధం ఉన్నది. కానీ పాపము చేయటం వలన, అవినీతి వలన మానవుడు దేవుని నుంచి దూరం అయిపోయి చివరికి దేవుని సముఖం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. మానవుడు చీకటి అయిపోయాడు. ఆయనలో దేవుడు లేకుండా లేడండి. దేవుడు ఉన్నాడు. కానీ లోకం అతను ఏం చేయలేదంట? గ్రహించలేదంట. లోకమైన ఏం చేయలేదు? తెలుసుకోలేదంట అండి. ప్రియులారా, మన పాత నిబంధన గ్రంథం చూసినప్పుడు ఆదాము దేవుని నుంచి దూరం అయిపోయి ఏదైతే వెళ్ళగొట్టబడిన తర్వాత కూడా ఎంతో కొంతమంది దేవుని వెతికిన వారిని మనం చూస్తుంటున్నాం. ఏబేలు దేవుని వెతికాడు. తర్వాత ఆనోకును చూస్తాం. తర్వాత ఇంకా నోవాను చూస్తాం. ఇంకొంత పరిశుద్ధులు మనం చూస్తూ ఉంటాం దేవుని వెతికిన వారు. కానీ చాలా మట్టుకు దేవుని ఏం చేయలేదు? గుర్తించలేకపోయారు. అయితే దేవుని మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తే ఆదియందు వాక్యమైనటువంటి దేవుడు శరీరధారి కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకి వచ్చాడు. ఎందుకు తెలుసా? మనల్ని వెలిగించుట కొరకు. ప్రియమైన బిడ్డలారా, మనల్ని వెలిగించుట కొరకు, మనల్ని వెలిగించే కొరకు ఏం చేశాడు? ఆకాశానికి భూమికి మధ్యలో ఏం చేశాడు? ఆయన వేలాడాడు. మానవ జాతి పాపమంతటి కొరకు ఏం చేశాడు? దేవుని గొర్రె పిల్లగా బలేగా అవుడు ద్వారా ఏమైంది? సువార్త ప్రకాశము ప్రకాశించింది. సువార్త ప్రకాశం ఏమైంది? ప్రకాశించింది. ఆ సువార్త ప్రకాశము అనేక మంది హృదయాలు ప్రకాశించడం ద్వారా ఇందులో మనం అందరం కూడా ప్రకాశింపబడ్డాం, వెలిగింపబడ్డాం. ఆదాము యొక్క మనోనేతలు ముయ్యబడింది పాపం చేయడం ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ దినం ఏమైందంటే మన మనోనేతలు ఏమో తిరిగి వెలిగింపబడింది ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా. అదే ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 చదివాం కదా. 4:5 చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశించుట నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. 5వ వచనం.
అంధకారంలో ఉండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవటం లేదు గాని క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువైనయో మమ్మను గూర్చు యేసు నిమిత్తం మేము పరిచారకమని ప్రకటించుచున్నాము. దేని మహిమ అంటాడు. అవిశ్వాసుల యొక్క మనోనేతలు గుడ్డితనం కలగజేసిన మాట వాస్తవము. అయితే యేసు క్రీస్తు యొక్క మహిమను కనుక సువార్త ప్రకాశం ఏమైందంటే మా హృదయాల ప్రకాశించింది అంటున్నాడు. అవునండి. ఒకవేళ మానవ జాతి చీకట్లో ఉంది, కానీ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము ఈ ప్రపంచంలో ఏదైతే ఆరంభమైనదో ఆ దినం మొదలుకొని ప్రియులారా అనేక మంది ఏమవుతున్నారు? వెలిగింపబడుతున్నారు. అంటే వారి మనోనేతలు ఏమవుతుంది? వెలిగింపబడుతుంది. ఏ మనోనేతలైతే ఆదాము పాపము చేయడం ద్వారా ముయ్యబడిందో, అది గారు చక్కటి మాట రాయబడింది ఏంటంటే వారి కళ్ళు తెరవబడిను. అంటే దానికి ముందు కళ్ళు మూసుకుని ఉన్నాయా? లేదండి. ఏ కళ్ళు తెరవబడ్డాయి? ఈ లౌకిక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి, కానీ ఆత్మ సంబంధమైన మనసు యొక్క నేత్రాలు ఏమైపోయినది? మూయబడినది. సాతాను ఆదిని వారిని మూసేశాడు. అందుకే ఆదాం పాపము చేయకముందు ఒక దృష్టి, ఆదాం పాపం చేసిన తర్వాత కలిగిన దృష్టిని బాగా మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డ. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకాశము ద్వారా మనం ఏం చేశాడు? వెలిగించాడు. దాని మనోనేత్రాలు వెలిగించబడటం అంటే మనసు యొక్క నేత్రాలు వెలిగింపబడ్డం. అటు మన ప్రభు మనంతా సిద్ధపాటు చేయమని ప్రార్థించాం. అలాగే మనం సిద్ధపడమే కాకుండా ఇతరులు సిద్ధపాటు చేయడానికి ప్రభు ఆత్మ మనకు సాయం చేయనట్లుగా ప్రార్థిద్దాం. దేవుడి వాక్యం దీవించడం దాకా అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడు, గాది యొక్క 7వ కుమారుడు వెలుగు లేక దర్శనము నిజంగా సంఘంలోనే మనమందరము కూడా వెలిగింపైన వారమై ఒక దివ్య దర్శనము కలిగిన వారుగా జీవించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి చీకట్లో మన ఆచరణ వెలుగులు తీసుకొచ్చాడు. లోకం కొరకు ప్రయాసపడుతున్న మనల్ని పరలోకము ఉంది అని, దాని కొరకు ప్రభువైన యేసు కల్వారిలో మరణించాడని, మహిమాస్వరూపి దేవుడు ఒక సువార్త మన దగ్గరికి వచ్చింది. ఆ సువార్త ద్వారా మనము పిలువబడ్డాం, వెలిగింపబడ్డాం. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇది మనం ఎక్కడికి పిలువబడ్డాం, మన చేరదు గమ్యస్థానం ఏంటిది? మన సత్యాన్ని అర్థం చేసుకొని అది సిద్ధపడడానికి ముందుకు సాగుదాం. హల్లెలూయా. మనం సిద్ధపడదాం, ఇతరులకు సిద్ధపాటు చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా. పరలోక ప్రియ తండ్రి, మీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మరోసారి మా జీవితంలో చీకటిని తొలగించి నిజమైన వెలుగుతో మమ్మల్ని అందరూ నింపండి ప్రభా. స్తోత్రులు. ఆర్యలు ఏ రీతిగా అయితే వెలిగింపబడి నిజమైన దర్శనం కలిగి ఉన్నాడు, అలాగా మేమందరము సంఘమంతా కూడా ప్రభు అటు దర్శనం కలిగిన జీవితం దయచు. గుడ్డివారముగా ఉండకూడదు ప్రభు. అన్నాడు పరిశీలు శాస్త్రులు పరిశీలు ప్రభు, నువ్వు చెప్పబడిన మాట ఆమె రాకుండా చేయటం. మీరు చూస్తున్నారని చెప్పుకుంటూ గుడ్డివారై ఉన్నారని చదివిస్తున్నారు ప్రభు. అది ఉండకుండా అతను తేటపరచండి, పరిశుద్ధపరచండి. మేము వెలిగింపబడే రీతిగా ఉండాలి ప్రభు. మీ దీపం నిత్యం వెలుగుచుడని అంటున్నావు ప్రభు. అది వెలుగుచుండడానికి రూపు చూపించే మేము వెలుగుతూ ఇతరులు వెలిగించడానికి పవిత్రాత్మలో సాయం చేసి మేము పొంది
ఇప్పుడు దీవించి నేను గొప్ప చేసుకుని ఎంతమంది ఏసునం పోస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనందరిలో సకల పరిశుద్ధులు కూడా అక్కడ పరితోడే నడిపించిన కాక ఆమేన్.